రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా? పసుపు స్పెల్లింగ్ వస్తుందా రేవంత్ రెడ్డికి? నేను అడగలేదు, మరి మీరు అడిగారా? వస్తుందా? నేను అడుగుతున్నా, చూస్తాడు కదా ఇంటర్వ్యూ, చూపెట్టండి. సీఎంగా ఆయన ఎప్పుడైనా ఆ పసుపు స్పెల్లింగ్ వస్తుందా? పసుపు ఎన్ని నెలలు పడుతుందో తెలుసా? ఏదో వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి, నన్ను గుండు అంటాడు, నేను పొట్టోడా అంట, అవన్నీ అయిపోయినాయి. ఇవాళ ముఖ్యమంత్రి అయింది, ఎందుకు ఇడిపిస్తున్నారు? అయిపోయాడు ముఖ్యమంత్రి, పోనీయండి, ఆయన ఉండాలనే కోరుకుంటున్నాను నేను. ఆయనకి ఏం తెలుసా అండి పసుపు గురించి? వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ లేదా? ఆయన అనే 2 పార్టీలలో ఉన్నాడు ఆయన. ఆ 2 పార్టీలే వెళ్ళింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా. 2014 వాళ్ళకు ఆ 2 పార్టీలే వెళ్ళినాయి, ఆయన పార్టీలే వెళ్ళినాయి, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ. ఎందుకు వెళ్ళే బోర్డు మరి? ఏమన్నా పని చేసిండా? రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఒక ఉద్యమకారి లాగానే చూస్తాము. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ చూపెట్టాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి. మీరు 6 గ్యారంటీలు ఎట్లా ఇచ్చిన 6 గ్యారంటీలు? మీ విజన్ ఏంది? వేర్ ఇస్ ద ఇన్కమ్? హౌ విల్ యూ ఇంప్రూవ్ ద ఇన్కమ్? ఎట్లా చేస్తావు? ఇవాళ వరకు స్పష్టత లేదు. ఇవాళ 6 గ్యారంటీల అడ్రస్ లేదు. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా అని రాసిచ్చిన మేనిఫెస్టోలా? ఏ హామీ అమలు చేస్తాడు? ఎన్నడు చేస్తాడు? పైసలు ఎట్లా తెస్తాడు? పవర్ ఎట్లా తెస్తాడు? ఇన్కమ్ ఎట్లా పెంచుతాడు? కాళేశ్వరం అప్పులు ఎట్లా తీరుస్తాడు? ఇవన్నీ తెలిసి కూడా గాలికి మాటలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ టీవీ ఛానళ్ళకి ప్యాకేజీలు మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని తుర్కోళ్ళకి అందరికీ పంగనామం పెట్టిర్రు. అందరు అటు షిఫ్ట్ అయిపోయారు. కేసీఆర్ మునిగిండు. ఇవాళ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఒక్క నయా పైసా క్లారిటీ ఉందా? వేర్ విల్ ఈ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్? గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు. గుజరాత్ మోడల్ అధ్యయనం చేసిండు ఆయన? చేసిండా? ఇండియా టుడే కాన్క్లేవ్ అడిగిండ్రు, ఎట్లా మీ విజన్ ఏంది తెలంగాణ అంటే? రాచకొండ అంటాడు, 50,000 ఎకరాలు అంటాడు, కొత్త టౌన్షిప్ అంటాడు, రియల్ ఎస్టేట్ మాట్లాడుతాడు. అరే తెలంగాణ అధ్యాయం ఏందండి? తెలంగాణ ఏం అధ్యయనం చేశారు? వాట్ ఈస్ దర్ విజన్? వాట్ ఈస్ దర్ విజన్ ఫర్ ఇరిగేషన్? వాట్ ఈస్ ద విజన్ ఫర్ అగ్రికల్చర్? వాట్ ఈస్ ద విజన్ ఫర్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ద విజన్ ఫర్ హెల్త్? వేర్ ఈస్ ద విజన్? హౌ విల్ యూ ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్? 6 పక్కకు పెట్టారు, 400 ఉన్నాయి అలా మేనిఫెస్టోలా. ఎంఎస్పి కంటే 500 అదనంగా తీసుకుంటా అన్నాడు. మళ్ళీ కోదండ రెడ్డి గారిని ముందర పెట్టేసి మార్కెట్లో రేట్ లేకపోతే ఇస్తాము. రాగానే 100 రోజులు అయినాక ఇంప్లిమెంట్ 100 రోజులు అయినాక కోడ్ వస్తుందని తెలియదా? తెలుసు కదా రేవంత్ రెడ్డికి, మీకంటే నాకంటే ముందే తెలుసు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారో చెప్పండి, దానికి కోడ్ అడ్డం రాదు. హౌ విల్ యూ జనరేట్ మోర్ ఇన్కమ్? సంవత్సరానికి 2-3 లక్షల కోట్లు అదనంగా కావాలి, ఎట్ట తెస్తావు? ఆల్రెడీ అదే కదా, అన్నీ లేకుండా చంద్రమండలం చేస్తా, పరిశ్రమలు ఆల్రెడీ వస్తున్నటువంటి రాష్ట్రం. కానీ గతంలో కొంత దుబారా జరిగింది. దుబారాను అరికట్టినట్లయితే చాలా ఇన్కమ్ ఉండే అవకాశం ఉంది. 100 రోజుల్లోనే పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడే 100 రోజులు దాటింది, ఇప్పుడే కోడ్. పరిశ్రమలు పక్కన, పరిశ్రమలు అంటలేను కదా, మీ గ్యారెంటీలు అంటున్నా. పరిశ్రమలు నేను ఎందుకు అంటున్నా అండి? ఇళ్ళతోటి ఏడవుతుంది పరిశ్రమలు? 78 ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు? చేయలేరా? ఎట్లా చేస్తారు వాళ్ళు చెప్పాలి కదా. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు? లెక్కలే తీసుకుంటాం కదా, ఈ వాగ్దానాలు ఇన్ని కావాలని. మీ మేధావులు, మీలాంటి మేధావులు లెక్కలు వేసుకొని 2 లక్షల కోట్లు కావాలని చెప్పారు కదా. ఎట్లా జనరేట్ చేస్తాడు 2 లక్షల కోట్లు? ఓకే, రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? ఉండాలని కోరుకుంటాం మిత్రులాగా. ఉంటారా లేదా నాకైతే తెలుస్తుందండి. అంటే బీఆర్ఎస్ లాంటి నేతలు నేను అడిగితే ఆయన ఉండాలి, హామీలన్నీ నెరవేర్చాలి. ఎట్లా నెరవేరుస్తాడు? ఒక్క హామీకి పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు? శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి రాలే కదా. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ఉందా మేనిఫెస్టోలో? కాంగ్రెస్ మేనిఫెస్టో